హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద కోర్స్. ఈ వీడియోలో యాక్చువల్ థింగ్ మనం చేస్తాం. ఏదైతే మనం కంపెనీలో వర్క్ చేసామో లేదా మన ఓల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది లేదా మన ప్రాజెక్ట్ ఉంది, అందులో మనం ఏదైతే డిస్క్రిప్షన్ పెడతామో అది ఎలా పెట్టాలనేది. సో ప్రతి ఒక్క కంపెనీలో కానీ ప్రతి ఒక్క ఇంటర్న్షిప్కి ఒక వే ఉంది ఎలా అయితే మనం రెజ్యూమే ప్రజెంట్ చేస్తాము. అండ్ దాన్ని అంటాం మనం స్టార్ ఫార్మాట్. స్టార్ ఫార్మాట్లో మనం మన రెజ్యూమేలో ఏదైతే పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం ప్రజెంట్ చేయాలి. మోస్ట్ యాక్సెప్టెడ్ వే అది. చాలామంది చాలా దగ్గర యాక్సెప్ట్ చేస్తారు. ఏటీఎస్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది అది. సో దాని గురించి మనం ఇవాళ మాట్లాడదాం. సో ఇప్పుడు స్టార్ అంటే ఏంటి? స్టార్ అంటే సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్. ఎలాంటి సిచ్యువేషన్ ఉండే, ఎలాంటి టాస్క్ చేసాం మనం, దానికి ఏం యాక్షన్ ఉంది. సో సిచ్యువేషన్ అంటే స్టార్టింగ్లో సిచ్యువేషన్ ఏముంది, దానికి మనం ఏం చెయ్యాలి, మనం ఏం చేసాము అండ్ దానివల్ల రిజల్ట్ ఏమొచ్చింది. సో ఇదొక స్టోరీ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు చాలామంది స్టోరీ అంటే ఏమనుకుంటారు, స్టార్టింగ్ నుంచి చెప్తారు. ఫస్ట్ ఇలా ఉండేది, తర్వాత ఇలా అయింది, చాలామంది ఇలా వచ్చారు, ఇలా వెళ్ళిపోయారు, నోటీస్ పీరియడ్ సర్వ్ చేయలేదు, నేనే అంతా చూసుకున్నా, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు నేనే ఉన్నా, ఇలా సోది చెప్తారు. మనం అది కాదు చెప్పాల్సింది. మనం ఒక పర్టికులర్ వర్క్కి మనం ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాము, మన వల్ల కంపెనీకి ఏం బెనిఫిట్ అయింది అండ్ ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో నేను మీ కంపెనీలో వస్తే ఎలా చేయగలుగుతాను అనేది ఒక ఇంప్రెషన్ వాళ్ళకి ఇవ్వాలి. సో దానికోసం మనం ఈ స్టార్ ఫార్మాట్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు ఆ స్టోరీ మనం ఎలా చేస్తారో చూద్దాం. నేనేం చేస్తానంటే చాట్ జీపీటీలో ఈ ప్రాంప్ట్ పేస్ట్ చేశాను. ఇప్పుడు ప్రాంప్ట్లో ఏముంది, ఐ వాంట్ టు క్రియేట్ అ స్ట్రాంగ్ స్టార్ స్టోరీస్, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూస్. ప్లీజ్ హెల్ప్ మీ టర్న్ మై వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఇంటూ క్లియర్, కంపెలింగ్ అండ్ కన్సైజ్ స్టోరీస్. హియర్స్ ద ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. అంటే నేను ఏదైతే నా ఎక్స్పీరియన్స్ ఉందో అది ఇందులో పేస్ట్ చేస్తాను. ఇప్పుడు వాట్ ఐ నీడ్ ఫ్రమ్ యూ, ఎక్స్ట్రాక్ట్ ద స్టార్ ఫ్రేమ్వర్క్, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్ అండ్ రిజల్ట్. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే నా రెజ్యూమేలో ఏదైతే నా స్టోరీ ఉంది లేకపోతే నేను ఏదైతే వర్క్ చేశానో అది ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఇదంతా పేస్ట్ చేశాను. ఎస్టాబ్లిష్ కంపెనీ, మార్కెటింగ్ ఫంక్షనల్, ఇవన్నీ ఏదైతే ఉందో పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఎంటర్ చేయగానే ఇది స్టార్ స్టోరీని అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. చూద్దాం. స్టార్ స్టోరీ 1, బిల్డింగ్ ద మార్కెటింగ్ ఫంక్షన్ ఫ్రమ్ స్క్రాచ్. సిచ్యువేషన్ ఏంటి, ద కంపెనీ హ్యాడ్ నో స్ట్రక్చర్డ్ మార్కెటింగ్ ఫంక్షన్, లిమిటెడ్ బ్రాండ్ ప్రెజెన్స్ అండ్ నో రిపీటబుల్ కస్టమర్ అక్విజిషన్ ప్రాసెస్. టాస్క్ ఏంటి, నేను ఈ టాస్క్ చేశాను. ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బిల్డింగ్ మార్కెటింగ్ ఫంక్షన్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ అండ్ క్రియేటింగ్ అ స్కేలబుల్ గ్రోత్ ఇంజన్. ఇదంతా ఉంది. యాక్షన్ ఏం తీసుకున్నా, నేను ఇవన్నీ యాక్షన్స్ తీసుకున్నా అండ్ రిజల్ట్ ఏమొచ్చింది, సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ అ కంప్లీట్ మార్కెటింగ్ ఫంక్షన్ ఫ్రమ్ స్క్రాచ్, క్రియేటెడ్ స్కేలబుల్ మార్కెటింగ్ ప్రాసెస్ దట్ కన్సిస్టెంట్లీ జనరేటెడ్ క్వాలిఫైడ్ లీడ్స్, ఎనేబుల్డ్ సస్టైనబుల్ గ్రోత్ ఫర్ బోత్ కంపెనీ అండ్ క్లయింట్స్. ఓకే. దాని తర్వాత అది ఒక వర్క్ది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, స్కేలింగ్ సాస్ గ్రోత్. నేను ఇంకొక దాని మీద కూడా వర్క్ చేశాను, దాని గురించి కూడా స్టార్ చెప్పేసింది. నెక్స్ట్ ఏంటి, కస్టమర్ సెంట్రిక్ మార్కెటింగ్ స్ట్రాటజీ, మల్టిపుల్ థింగ్స్, క్రాస్ ఫంక్షనల్ కొలాబొరేషన్. ఓకే. అంటే నేను ఆ కంపెనీలో ఉన్నప్పుడు 4-5 డిఫరెంట్ థింగ్స్ మీద వర్క్ చేశాను అండ్ ఆ డిఫరెంట్ థింగ్స్కి ప్రతిదానికి సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్, సిచ్యువేషన్, టాస్క్, యాక్షన్, రిజల్ట్ ఇచ్చింది ఏఐ. ఇప్పుడు మనం ఇవన్నిటిని మనం చిన్న పాయింట్స్ లాగా బ్రేక్ చేయొచ్చు. దానికి నా దగ్గర ఇంకొక ప్రాంప్ట్ ఉంది. నేనేమన్నా అంటే క్రియేట్ అ పాలిష్డ్ స్టార్ స్టోరీ. టర్న్ ద అబౌవ్ ఇంటూ అ స్ట్రాంగ్ 4 to 6 sentences స్టోరీ సూటబుల్ ఫర్ ఇంటర్వ్యూస్, మేక్ ఇట్ స్ట్రక్చర్డ్, కాన్ఫిడెంట్ అండ్ ఈజీ టు రిమెంబర్. ఓకే. నేను ఇప్పుడు ఇక్కడ సెండ్ చేశాను. ఇప్పుడు ఇది ఏం చేస్తుందో చూద్దాం. పాలిష్డ్ స్టార్ స్టోరీ ఇస్తుంది ఇది. మన జాయిన్ ద కంపెనీ దే వాజ్ నో స్ట్రక్చర్డ్ మార్కెటింగ్ ఫంక్షన్ అండ్ సో ఇది మనం ఇంటర్వ్యూలో చెప్పచ్చు. ఒకవేళ మనల్ని అడిగారు, ఓకే మీరు ఏం చేశారంటే నేను ఇలా చేశాను అని. ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉంది, మనం దీన్ని చిన్న పాయింట్లో ఒకటి క్రియేట్ చేద్దాం. ఏ కన్సైజ్ వర్షన్ ఐ కెన్ యూస్ ఫర్ క్విక్ ఆన్సర్. సరే ఇది చూద్దాం ఇప్పుడు ఇది ఏమి ఇస్తుందో. ఇది ఒక చిన్న వర్షన్. when I joined the company there was no structured marketing function, ఏదైతే నేను అదంతా చేశాను. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి మీరు మీ రెజ్యూమేలో పెట్టచ్చు. ఓకే. సో ఇందులో స్టార్ స్టోరీ 1, 2, 3, 4 అని ఉంది. మళ్ళీ మనం దీనికి ఏం చెప్పచ్చు అంటే, ఓకే యూ గేవ్ మీ 4 స్టోరీస్ ఫర్ 4 డిఫరెంట్ థింగ్స్. ఇవన్నిటికీ నాకు ప్రతి ఒక్కదానికి 2 పాయింట్స్ ఇవ్వు. సో దాట్ నేను ఒక కంపెనీ ఎక్స్పీరియన్స్లో 2 పాయింట్స్లో నేను కంప్లీట్గా పెట్టగలుగుతా అని చెప్పి మనం దీనికి చెప్తే అది స్టార్ స్టోరీ 1కి 2-3 పాయింట్స్, 2కి 2-3 పాయింట్స్, స్టార్ స్టోరీ 3కి 4కి అలా
మల్టిపుల్ పాయింట్స్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఇది నా వర్క్ ఎక్స్పీరియన్స్ కాబట్టి కొంచెం ఇలా ఉంది, ఎందుకంటే నేను ప్రతి దాంట్లో వర్క్ చేశాను, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కొలాబరేట్ అయ్యి వర్క్ చేశాను. కానీ మీకు ఇలా ఉండకపోవచ్చు, లేక మీకు కూడా ఇలా ఉండొచ్చు, లేదా మీకు ఎక్స్పీరియన్సే లేదు, మీరు యాజ్ అ ఫ్రెషర్గా ఉన్నారు. ఇప్పుడు ఫ్రెషర్గా ఏం చేస్తారు మీరు? ఇదే స్టార్ స్టోరీ ప్యాటర్న్ని మీరు మీ ప్రాజెక్ట్స్కి యూజ్ చేయాలి. సిచ్యువేషన్ ఏంటి, టాస్క్ ఏంటి, యాక్షన్ ఏంటి, రిజల్ట్ ఏంటి. మీ ప్రాజెక్ట్కి సిచ్యువేషన్, ఏ సిచ్యువేషన్ని చూసి మీకు ఆ ప్రాజెక్ట్ ఐడియా వచ్చింది, దాంట్లో మీ టాస్క్ ఏంటి, మీరు ఏం యాక్షన్ తీసుకున్నారు అండ్ మీకు రిజల్ట్ ఏం వచ్చింది అని. సో మీరు ఏదైతే మేజర్ ప్రాజెక్ట్స్, మైనర్ ప్రాజెక్ట్స్ మీ కాలేజ్లో చేస్తారో దాన్ని బట్టి మీరు చేయొచ్చు, లేదా మీరు ఏదైతే పర్సనల్ ప్రాజెక్ట్స్ మీ పోర్ట్ఫోలియో కోసం చేస్తారో దాన్ని బట్టి మీరు చేయొచ్చు. సో ఇవన్నీ చాలా వేస్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు మేక్ యువర్ రెజ్యూమే ATS ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ యాక్సెప్టెడ్ ఫార్మాట్. సో మనం ఇప్పుడు పాయింట్స్ని ఎలా, రెజ్యూమేని ఏది ఎలా చేయాలనేది చూసాను. కానీ ఒకవేళ మనం ఏదైతే కంపెనీకి అప్లై చేస్తున్నామో దాని గురించి తెలుసుకోవాలి. సో ఎలా? ఒక సిచ్యువేషన్ ఉంది, మీరు కాలేజ్లో ఉన్నారు, కాలేజ్లో ప్లేస్మెంట్, ఓకే, ప్లేస్మెంట్ సీజన్ స్టార్ట్ అయింది, ఒక కంపెనీ వస్తుంది. సరే, ఆ కంపెనీ పేరు లెటస్ సపోర్ట్ ట్రినిటీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్, ఏదైతే కంపెనీలో నేను ఇప్పుడు కరెంట్గా వర్క్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఆ కంపెనీ గురించి నేను తెలుసుకోవాలి. ఓకే, అది దేని మీద వర్క్ చేస్తుంది ఏంటి అనేది, దాన్ని బట్టి నేను నా రెజ్యూమే చేసుకుంటే నా ఛాన్సెస్ చాలా పెరిగిపోతాయి కదా సెలెక్ట్ అవ్వడానికి. సో మనం ఏం చేయొచ్చు? సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ChatGPTలో ఒక న్యూ చాట్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు నేను ఇందులో లాగిన్ కూడా చేయలేదు, నేను న్యూ చాట్ అని క్లిక్ చేయగానే ఇది ఏమంటారు, న్యూ చాట్ వచ్చేసింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక ప్రాంప్ట్ పేస్ట్ చేస్తాను. హే ChatGPT, ఐ వాంట్ టు రీసెర్చ్ అ కంపెనీ బిఫోర్ ఐ అప్లై ఫర్ ఇంటర్వ్యూ. Please break it down for me in simple terms, the company's background, mission, products or services, culture, recent news, financial health, competitors and any red flags. Also tell me what qualities or skills they usually value in candidates. The company name is, ఇక్కడ మనం మన కంపెనీ నేమ్ యాడ్ చేద్దాం. ఏమని? ట్రినిటీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే చూద్దాం, ఇది సర్చింగ్ ద వెబ్. ఓకే, హియర్స్ ద ప్రాక్టికల్ ఇంటర్వ్యూ ప్రెప్ బ్రేక్ డౌన్ ఆఫ్ ట్రినిటీ అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ల్యాబ్స్. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ ట్రినిటీ. ఓకే, వెబ్సైట్ ఇచ్చింది ఇది ట్రినిటీ అని, అవును కరెక్టే. ఫౌండెడ్ 1997, IT కన్సల్టింగ్ అండ్ ఎంటర్ప్రైజ్, హెడ్ క్వార్టర్స్ USAలో ఉంది, మేజర్ ఇండియా ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. ప్రైమరీ ఫోకస్ ఆన్ ఒరాకిల్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ కన్సల్టింగ్, ERP, డేటా మేనేజ్మెంట్, ఇండస్ట్రీ 4.0. బ్యాక్గ్రౌండ్ ఏంటి? హెల్ప్స్ కంపెనీ ఇంప్రూవ్ ద బిజినెస్ ఆపరేషన్స్, ERP యూస్ చేసి వగేరా. 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మిషన్ అండ్ వాల్యూస్ ఇచ్చింది. ప్రొడక్ట్స్ ఏంటి కన్సల్టింగ్లో ఇవి. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ ఏంటి? ఒరాకిల్ ఫ్యూజన్ మైగ్రేషన్ టూల్స్, డేటా క్వాలిటీ డాష్ బోర్డ్స్ చాలా ఉన్నాయి. IoT సొల్యూషన్స్ ఇస్తుంది, కరెక్ట్. ఇండస్ట్రీస్ ఏమేమి మనం వర్క్ చేస్తాం? మ్యానుఫ్యాక్చరింగ్, సెమీకండక్టర్, హైటెక్ ఎంటర్ప్రైజెస్, EPC కంపెనీస్, ఫార్మస్యూటికల్. కంపెనీ కల్చర్ ఏంటి? లైక్లీ పాజిటివ్స్. ఓకే, గుడ్. వర్క్ స్టైల్ ఓకే. రీసెంట్ న్యూస్ అంటే పార్టిసిపేషన్ ఇన్ ఇండోమాక్ హైదరాబాద్ 2026, కరెక్ట్. ఇండోమాక్కి వెళ్ళాం. ఈ AI అను ERP, ఇండస్ట్రియల్ IoT గురించి మాట్లాడాము. ఓకే, కంటిన్యూడ్ ఫోకస్ ఆన్ AI ML గురించి. ఫైనాన్షియల్ హెల్త్ అంటే బికాస్ ట్రినిటీ ఈజ్ అ ప్రైవేట్ కంపెనీ నాట్ పబ్లిక్లీ అవైలబుల్. ఓకే, ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇస్ 10 to 50 crores రేంజ్. ఓకే, రేంజ్ అదే, పబ్లిక్గా అవైలబుల్ లేదు. ఓకే, నో ప్రాబ్లం. మెయిన్ కాంపిటీటర్స్ ఎవరు? B2B సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఏవైతే వేరే ఉన్నాయో అవి, ఇంకా వేరే వేరే లైక్ అసెంచర్, ఇన్ఫోసిస్, వాళ్ళందరూ మా కాంపిటీటర్. పాసిబుల్ రెడ్ ఫ్లాగ్స్, నథింగ్ సిగ్నిఫికెంట్లీ స్టాండ్స్ అవుట్ పబ్లిక్లీ. లిమిటెడ్ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ లేదు, అది రెడ్ ఫ్లాగ్ అంట, మరి ఎందుకో. మచ్ ఆఫ్ ద కంపెనీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ వెబ్సైట్ ఆర్ LinkedIn. ఓకే, if you are joining a consulting role, client deadlines and project schedules may occasionally require flexibility. ఓకే, స్కిల్స్ దే లైక్లీ వాల్యూ జావా, SQL. అవును, ఇక్కడ మీకు ఏ టెక్నాలజీస్ నేర్చుకోవాలి అది కూడా వచ్చేసింది. సాఫ్ట్ స్కిల్స్ గురించి వచ్చేసింది, ఏమేమి ఇంటర్వ్యూకి కావాలి ఇవన్నీ వచ్చేసింది. ఓకే, మీరు ఇంకా కంపెనీ గురించి తెలుసుకోవాలి. హోమ్ షుడ్ ఐ సెండ్ మై రెజ్యూమే టు? ఓకే, హౌ క్యాన్ ఐ ఫైండ్ దేర్ ఈమెయిల్ IDs ఆర్ LinkedIn అకౌంట్స్? హూ ఈజ్ ద CEO ఆఫ్ దిస్ కంపెనీ? హూ ఆర్ ద డెసిజన్ మేకింగ్ పీపుల్ ఆఫ్ దిస్ కంపెనీ? అవన్నీ మీరు వెతకచ్చు. కావాలంటే మనం ఏం చేద్దామంటే ఇదే కాపీ చేసి మనం పర్ప్లెక్సిటీకి ఇద్దాం. అండ్ ఇందులో నేను సెర్చ్ చేశాను. సో ఇప్పుడు ఇది కూడా మనకు డైరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. కోర్ ఐడియా ఏంటి, సెక్షన్ 1, సెక్షన్ 2 ఇవన్నీ డిఫరెంట్గా ఇచ్చింది. కొంచెం రీసెర్చ్ టైప్లో ఇస్తుంది, సెక్షన్స్ క్రియేట్ చేసి పాయింట్ వైజ్గా అవన్నీ
రీసెర్చ్ చేపిస్తుంది. సో మరియు ఇక్కడ మీరు చూస్తే ఫాలో అప్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. వాట్ ఈస్ ద కంపెనీ ఫౌండింగ్ స్టోరీ అండ్ కీ మైల్ స్టోన్, ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ అని. సో ఇలా మీరు ఒక కంపెనీ గురించి రీసెర్చ్ చేయొచ్చు అండ్ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు రెజ్యూమే క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది, మీరు ఇలా అప్లై చేయగానే మీ రెజ్యూమే ఇలా పిక్ చేసి ఓకే అమ్మ రండి ఇంటర్వ్యూకి కూర్చోండి అంటారు. సో మీ ఫస్ట్ స్టెప్ ఇలా క్లియర్ అయిపోతుంది. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పాత వీడియోస్ కూడా చూడండి. ఏవైతే AI ఫర్ కెరియర్స్ మాడ్యూల్లో ఇదంతా మాడ్యూల్ 1. ఈవెన్ దో యూట్యూబ్లో ఉంది, మీకు అర్థం కాకపోవచ్చు ఏది మాడ్యూల్ 1 ఏది మాడ్యూల్ 2, 3, 4 అనేది. బట్ థంబ్నెయిల్లో పైన ఉంటుంది అండ్ వీడియో స్టార్టింగ్లో కూడా చెప్తూనే ఉంటాము. AI ఫర్ కెరియర్స్ అనేది మాడ్యూల్ 1 మొత్తం. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, పాత వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి AI మీద. నెక్స్ట్ మీకు ఏ వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ చేస్తే మనం దాని మీద తప్పకుండా వీడియోస్ చేద్దాం. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.